ఎలివేషన్స్ అయితే భయ్యా ఒక్కొక్క క్యారెక్టర్ ఇప్పుడే ఇంట్రడక్షన్ అయినాయి. అసలు ఫస్ట్ హాఫ్ అంతా పీక్స్. ప్రభాస్ అన్ననైతే ఎలా చూడాలనుకున్నాం అలా చూపించాడు. కడుపు నిండిపోయింది. కడుపు నిండా పెట్టాలన్నా స్క్రీన్ మీద కొట్టాలన్నా ప్రభాస్ అన్న తర్వాతే. కమల్ హాసన్ క్యారెక్టర్ జస్ట్ ఇంట్రడక్షన్ అయింది. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. చాలా ఎలివేషన్ ఇచ్చారు ఆయనకి కూడా. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంకా మొత్తం యాక్షన్ సీక్వెన్స్ ఎండిపోతుంది. చాలా ఈగర్లు వెయిట్ చేస్తుంది సెకండ్ హాఫ్ కోసం అయితే. ఆర్జీవి జస్ట్ చిన్న రోల్ భయ్యా అదంతే. యా బట్ ఒక్కటి, ఎవరైతే ప్రభాస్ అలా 2 minutes అని ట్రోల్ చేశారో వాళ్ళందరికీ చెప్తున్నా, సినిమా మాత్రం సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఆర్ఆర్ఆర్ని బాహుబలి అన్ని రికార్డులు పక్కా బ్రేక్ చేస్తుంది ఈసారి మాత్రం. విజువల్స్ అయితే భయ్యా అసలు హాలీవుడ్ సినిమా తీసినట్టు తీసాడు భయ్యా. సేమ్ మన హాలీవుడ్ ని తీసుకొచ్చి ప్రభాస్ మన టాలీవుడ్ ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లాలంటే అది ప్రభాసే. నాగశ్విన్ కూడా భయ్యా ఏ ఒక్కరిని తక్కువ చూపించకుండా అందరు క్యారెక్టర్స్ ని న్యాయం చేశాడు. ఎరగ తీశాడు. అసలు ఒక సాంగ్ ఉంటది, అది నేను చెప్పను, విజువల్ వండర్ అది మాత్రం. సినిమా సూపర్ ఉందన్న. ఇంటర్వ్యూల తర్వాత ఇంకోలాగా ఉండబోతుందని చాలా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వేరే లెవెల్ చూపించిన సినిమా అయితే నాగశ్విన్ గారు. థ్యాంక్స్ టు నాగశ్విన్ ఫ్రమ్ ఆల్ ఇండియా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజ్ గారు ఫ్యాన్స్ నుంచి వేరే లెవెల్లో చూపించారు. ఏ ఒక్కరి క్యారెక్టర్ కూడా చిన్న నుండి పెద్ద వరకు ఏ ఒక్క క్యారెక్టర్ కూడా తక్కువ చేయలేదు. అందరినీ వేరే లెవెల్ చూపించిండు. థ్యాంక్స్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ప్రభాస్ అన్న అయితే వేరే లెవెల్ చూపించేసారు. విజువల్ సూపర్ అన్న. ఏ ఒక్క విజువల్ కూడా ఎక్కడ కూడా సినిమా స్లో ఉంది అనిపించలేదు. ఎక్కడ కూడా సినిమా ఫ్లాప్ అయింది అనిపించలేదు. అన్ని విజువల్స్ కానీ అన్ని క్యారెక్టర్స్ కానీ వేరే లెవెల్ చూపించేశారు. నెక్స్ట్ ఎలా ఉండిపోతుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠంగా ఉంది. అమితాబ్ బచ్చన్ గారు వచ్చారన్న. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఇప్పుడే ఇంటర్వ్యూల ముందు రివీల్ చేశారు అశ్వత్థామ అని. నెక్స్ట్ సినిమా వేరే లెవెల్ ఉంటుందని మేమైతే చాలా బాగా ఊహిస్తున్నాం. హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందన్న ఖచ్చితంగా సినిమా. ఆ రేంజ్ లో సినిమా తీసిరు కాబట్టి హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని అయితే మేమైతే కోరుకుంటున్నాం. సెకండ్ హాఫ్ బాగుంటే అసలు వేరే లెవెల్ వెళ్ళిపోతుంది సినిమా. సో హోపింగ్ దట్ ప్రభాస్ కి పెద్ద హిట్ వస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు నాగి, హ్యాట్స్ ఆఫ్ టు అమితాబ్ బచ్చన్. అండ్ విఎఫ్ఎక్స్ అయితే వేరే లెవెల్. నెవర్ ఎవర్ సీన్ ఆన్ ఇండియన్ స్క్రీన్. హాలీవుడ్ లెక్క ఉంది. బట్ ఆబ్వియస్లీ మన ఇండియన్ పురాణాలు అవన్నీ వాడారు కదా. సో యూ విల్ కనెక్ట్ టు ద స్టోరీ. కమల్ హాసన్ సైఫై డిస్టోపియన్ ఏమంటారు ఇప్పుడు, ఫ్యూచరిస్టిక్ మూవీగా ఉంది. సో అదే జానర్. సో మైథాలజీ అండ్ సైఫై రెండు కలిపి ఆ జానర్. ఆబ్వియస్లీ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఆబ్వియస్లీ అశ్వత్థామ చాలా మందికి తెలియదు. బట్ బేసికలీ అశ్వత్థామ క్యారెక్టర్. అమితాబ్ బచ్చన్ బిల్డప్ చాలా అంటే చాలా బాగుంది. సో స్పాయిలర్స్ ఇవ్వకూడదు. బట్ చాలా మందిది స్పెషల్ అపీరెన్స్ ఉంది. సో నేను స్పాయిలర్స్ ఇవ్వను. బట్ ఆబ్వియస్లీ ప్రతిసారి స్పెషల్ అపీరెన్స్ వచ్చినప్పుడు చాలా స్టార్స్ ఉన్నారు. ఆబ్వియస్లీ క్రౌడ్ గో క్రేజీ. సో విఎఫ్ఎక్స్ అయితే అల్టిమేట్. ఇలాంటి విఎఫ్ఎక్స్ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ సీన్. ఒక మ్యాడ్ మ్యాక్స్ లెవెల్లో ఉంది. మ్యాడ్ మ్యాక్స్, డ్యూన్. నేను డ్యూన్ చూడలేదు. బట్ మ్యాడ్ మ్యాక్స్ ఎనీ హాలీవుడ్ మూవీ కంపేర్ చేసుకోండి, అల్టిమేట్ ఉంది. అటు ఇటు కొన్ని ప్లేసుల్లో యూ కెన్ ఫీల్. బట్ వేరే అంటే వేరే లెవెల్ ఉంది. బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తా అంటే ఇప్పుడు చెప్పలేను. సెకండ్ హాఫ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సెకండ్ హాఫ్. సో అట్లా. థ్యాంక్ యూ. ప్రభాస్ రికార్డ్సే ప్రభాస్ కొడతాడు ఈసారి. కొన్ని నమ్మాలి డూడ్. సినిమా తోపుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఇచ్చేసిండు. సెకండ్ హాఫ్ చూడాలి అంతే. అంతా హాలీవుడ్ లెవెల్లో టేకింగ్ ఉంది. సైన్స్ ఫిక్షన్ భయ్యా. అయితే సైన్స్ ఫిక్షన్ చాలా బాగా చూపించాడు. అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా బాగా చూపించాడు. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ చాలా బాగుంది. మొత్తం అంతా చాలా బాగుంది. హాలీవుడ్ లెవెల్ భయ్యా. అసలు ఇప్పటివరకు ఎవరు తీయలేదు. అసలు హాలీవుడ్ లెవెల్ ఎవరు తీయరు కూడా. కలెక్షన్స్ కూడా నాకు తెలిసి ఆర్ఆర్ఆర్ని మొత్తం చెప్తా అయిపోయాక చెప్తాను. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ ఇంట్రొడక్షన్ కి మాత్రమే టైం తీసుకున్న డైరెక్టర్. సెకండ్ హాఫ్ లో బాగుంటుంది స్టోరీ. ఇంట్రొడక్షన్ బాగుంది. కాంప్లెక్స్ గురించి, శంబాల గురించి, కాశీ గురించి బాగా చూపించారు ఫస్ట్ హాఫ్ లో. ప్రభాస్ ఎంట్రీ బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో ఉంటాయి అమితాబ్ బచ్చన్ ప్రభాస్ మధ్యలో. ఓన్లీ ఎంట్రన్స్ కే పోయింది. అన్ని ఎంట్రన్స్ విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ఎంట్రన్స్ కి, విజయ్, దీపిక అన్ని బాగున్నాయి. ప్రభాస్ ఈస్ లైక్ మిర్చి సినిమాలో ప్రభాస్ లా ఉన్నాడు. కామెడీ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ చూడాలి. ప్రభాస్
డార్లింగ్ అసలు పర్ఫార్మెన్స్ అయినా మూవీ అయినా క్రేజీ బాగుంది. ఇంకా చాలా క్రేజీ మూవీ ఓవరాల్. సలార్, కల్కి వేరే లెవెల్ మూవీ. అసలు సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నా. థ్యాంక్స్.